నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నారు రాజా అంటున్నాడు మన పోసాని కృష్ణమురళి. చూడండి, పోసానిపై మరో కేసు. మూలిగైన నక్క మీద తాటికాయ పడ్డట్టు కేసులు పెడతానే ఉన్నారు. ఇప్పటికి 17 కేసులు ఏమో పెట్టారు. కేసులు పెట్టడం, ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు కాబట్టి పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిస్ట్ వారెంట్ తీసుకొని కనపడిన వాళ్ళంతా కనపడిన జిల్లాకి ఎత్తుకుపోతున్నారు. అట్లా ఫ్రీగా రాష్ట్రం మొత్తం తిరిగేస్తున్నాడు మన మెంటల్ కృష్ణ. చూడండి, పోసానిపై మరో కేసు, 14 రోజులు రిమాండ్. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కర్నూలు జిల్లా ఆదోనిలో మరో కేసు నమోదైంది. ఆల్రెడీ రాజంపేటకు పోయా, నరసరావుపేటకు పోయా, ఇప్పుడు ఆదోనికి వచ్చినాడు. శ్రీకాకుళంలో ఎవరో వేసినారంట, ఈడ తిరుపతిలో ఎవరో వేసినారంట, ఆడేడో గుంటూరులో ఎవరో వేసినారంట. ఈ విధంగా తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నారు మన మెంటల్ కృష్ణని. దీంతో పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు జిల్లా జైలు నుంచి కర్నూలుకు తరలించారు. విచారణ జరిపిన జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణ పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇది సోషల్ మీడియాలో అబ్యూస్ చేసినటువంటి కేసుకు సంబంధించి 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్నందువలన ఈయనకు బెయిలబుల్ కేసు కాబట్టి, బెయిల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్లాన్ గా వేస్తున్నారు జనసేన వాళ్ళు. ఇప్పటి వరకు 17 కేసులు వేశాడు. 17 కేసుల్లో సరదాగా ఒక్కొక్క కేసుకు 14 రోజులు రిమాండ్ ఇచ్చినా మనోడు సరదాగా ఒక 6 నెలలు ఆడే ఉండేటట్టున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళకి అదే జరగాలి. ఈ 17 కాదు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గంలో జనసేన వాళ్ళు ఈయన మీద కేసులు వేసేదానికి రెడీగా ఉన్నారు. పోలీసులు చర్యలు తీసుకునేదానికి రెడీగా ఉన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ఏదైతే జ్యుడిషియరీ సిస్టమ్ లో ఉన్నటువంటి లూప్ హోల్ ను వాడుకొని బయటపడే వాళ్ళకి, ఇలాంటి చెప్పు దెబ్బలు కరెక్టేనని నెటిజన్లు అంటా ఉన్నారు. పోవడం, పీటీ వారెంట్ చూపించడం, ఎత్తుకుపోవడం, ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుతున్నారు. జీబులో ఆల్రెడీ బట్టలు సంచి కూడా వాళ్ళ భార్య ఎత్తుకుపోయి ఇచ్చిందంట. బట్టలు రెడీగా ఉన్నాయి. పిలిస్తేనే రజా వస్తాను రాజా అని జీబు ఎక్కడం, తిరగడం జరుగుతుంది. మళ్ళా 14 రోజులు రిమాండ్ అయితే విధించినారంట. చూడండి, రచయిత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదైంది. జనసేన నేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకరంగా మాట్లాడారని ఆదోని 3వ పట్టణ పోలీసులు జనసేన నేత మలిశెట్టి వేణువర్మ ఫిర్యాదు చేశారు. సో ఈ విధంగా 17 కేసులు బుక్ అయినాయంట. 17 × 14 రోజులు వేసుకోండి, ప్రతి దాంట్లో రిమాండ్ వస్తుంది. ఇప్పుడు 17 కేసులకు సంబంధించి 17 సార్లు బెయిల్కు పోవాలా, ఒకవేళ క్యాన్సిల్ అయితే 17 సార్లు హైకోర్టుకు పోవాలా. సో పెద్ద అసైన్మెంటే ఇచ్చినారు మన పోసాని కృష్ణమురళికి. ఆయనకి నోటి దూల ఇప్పుడైనా తగ్గించుకుంటాడో లేదో చూడాలి. దీంతో పోసానిపై కేసు నమోదు చేసిన పోలీసులు పీటీ వారెంట్ పై గుంటూరు నుంచి కర్నూలుకు తీసుకొచ్చారు. ఆదోని కోర్టు జడ్జి సెలవుల్లో ఉండడంతో ఇన్ఛార్జ్ కర్నూలు కోర్టు న్యాయాధికారి ముందు పోసానిని హాజరుపరిచారు. విచారణ జరిపి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణ పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్ విధించారు. సో ఈ విధంగా రాజాని తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నారు. ఇదేం ఊరికేం కాదు, 3,80,000 రూపాయలు శాలరీ తీసుకున్నాడు. 3,80,000 రూపాయల శాలరీతో పాటు ఏవో 2 ఫ్లాట్లు కూడా తీసుకున్నాడు అనేటువంటి వార్తలు వస్తుంది. సో డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అడ్డంగా బుక్ అయినాడు. ఈయన్ని పోస్కో కేసులో కూడా ఇరికిచ్చే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. దాంట్లో బుక్ అయితే మన రాజా ఇంకా శ్రీకృష్ణ జన్మస్థానంలోనే ఒక 7 సంవత్సరాలు జైలు అయితే పడే అవకాశాలు ఉంది. చూద్దాం మరి. డబ్బున్నోళ్ళు ఏదో ఒక విధంగా బయటపడిపోతారు కాబట్టి, ఇతని దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి బయటపడే అవకాశాలే ఉంది. ఈలోపు 2 నెలలు అయితే తిప్పి తిప్పి పిప్పి చేస్తారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.